శిక్షిస్తాడని చెప్పి ఈ ఆయత్ ద్వారా తెలుస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే కాకుండా ప్రవక్త తరువాత సహాబా కూడా ఎప్పుడు కూడా తమ వైపు నుండి ఏ మాట కూడా చెప్పలేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన జరిగింది? ఒక సహాబీ అబ్దుల్లా బిన్ ఉజాఫా సహమి రదియల్లాహు అన్హు వారిని, అన్సారీ సహాబీ, ఆ సహాబీ రదియల్లాహు అన్హు వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొంతమంది సైన్యాన్ని ఇచ్చి పంపించారు. అమీర్గా తయారు చేసి ఆయనకి అమీర్గా పెట్టారు, ఇమాంగా పెట్టారు. పంపించి ఆ సైన్యాన్ని పంపించారు. అమీర్ యొక్క మాట వినాలి మీరు అని. అందరూ వింటున్నారు, అమీర్ యొక్క విధేయత చూపిస్తున్నారు. అమీర్ గారికి కోపం వచ్చేసింది. ఆ అన్సారీ సహాబీకి కోపం వచ్చేసింది. అబ్దుల్లా బిన్ ఉజాఫాకి కోపం వచ్చి అన్నాడు, మీరంతా కూడా కర్రలు కూడబెట్టండి అన్నాడు. కూడబెట్టారు. మంట వేయండి అన్నాడు. మంట వేశారు. అందులో దూకేయండి అన్నాడు. అందరూ ఆలోచించారు, ఇదేంటి కర్రలు కూడబెట్టమన్నాడు, కూడబెట్టాం. మంట వేయమన్నాడు, వేసాము. దూకేయమంటాడేంటి? ఈ అగ్ని నుండే మేము రక్షణ పొందటానికి కల్మా చదివాం, లా ఇలాహ ఇల్లల్లాహ్. ఇప్పుడు ఈ అగ్నిలోనే దూకమంటాడేంటి? లేదు, మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం అడుగుతాం. ఒకవేళ ఆయన ఖచ్చితంగా మీరు దూకవలసిందే అంటే మేము దూకేస్తాము. వారు దూకలేదు. అలా మంట చల్లారిపోయింది. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో ఈ విషయం పెట్టారు. ఇది ఎక్కడుండండి? సహీ బుఖారీలో ఈ హదీస్ వస్తుంది. హదీస్ నంబర్ అండి 4340 అండి. 4340. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఈ విషయం చెప్పిన తర్వాత ఖురాన్లో ఆయత్ దిగిందండి. 4వ సూర నిసా ఆయత్ నంబర్ 59 దిగిందండి. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? యా అయ్యుహల్లదీన ఆమనూ అతీయు అల్లాహ వ అతీయుర్ రసూల వ ఉలుల్ అమ్రి మిన్కుం ఫఇన్ తనాజాతుం ఫీ షైఇన్ ఫరుద్దూహు ఇలల్లాహి వర్ రసూల్ ఇన్ కుంతుం తుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ذلك خير واحسن تأويلا. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క విధేయత చూపించండి. దానితో పాటు మీలో ఉన్నటువంటి అమీర్ యొక్క మాట కూడా వినండి. ఒకవేళ మీలో అమీర్ యొక్క మాట తర్వాత విభేదం వస్తే మీరందరూ అల్లాహ్ మరియు ప్రవక్త వైపు మరలండి. మీకే గనక అల్లాహ్ మరియు పరలోకం పట్ల విశ్వాసం ఉంటే ఇలా చేయండి. ఇది మీకు పర్యావసనము చాలా మంచిది. ఈ ఆయత్ దిగిందండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పుడు ఈ ఆయత్తును చెప్పి చివరిని ఒక మాట అంటారు. ఏమంటారు? అత్తాఅతున్ ఫీ మారూఫ్. మంచిలోనే మీరు ఎవరినైనా అనుసరించండి, విధేయత చూపించండి మంచి విషయంలో. లా తాఅతున్ ఫీ మాసియా. అవిధేయత విషయంలో మీరు ఎవరిని కూడా అనుసరించకండి. చూసారా? అగ్నిలో దూకండి అంటే వారు దూకలేదు సహాబా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒకవేళ మీరు దూకేసినట్లయితే శాశ్వతంగా అందులోనే ఉంటారు. అందుకే కొంతమంది నాయకుల్ని పెడతారు, ఇమాముల్ని, అమీర్ని. వారికి ఏదో కోపం వచ్చి స్వయంగా డిసిషన్ తీసుకుంటారు. ఆ డిసిషన్ మీద ఎవరైనా ఫాలో అయిపోతే మాత్రం వారికి నష్టం అవుతుంది తర్వాత. కాబట్టి వషావిరు ఫిల్ అమర్ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒకవేళ మీకు ఖురాన్ హదీస్ దొరకకపోతే మీరు మషూరా చేయండి, సలహా తీసుకోండి అన్నారు. కాబట్టి ధర్మం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, సలహా తీసుకోవాలి. నేను అమీర్, నేను పెద్దని, నేను డెసిషన్ తీసుకుంటానంటే కుదరదు. ఇక్కడ సలహా తీసుకోవాలి ఖురాన్ హదీస్ విషయం లేకపోతే. అలాగే మరొక విషయం చెప్తాను. అది ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో మనం విన్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత చూడండి, ధర్మ అధర్మ విషయాలలో ఎలా ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత సహాబా. ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు వారు ప్రయాణానికి బయలుదేరారు. ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు. ప్రయాణానికి వెళ్తున్నారు. షామ్ వైపు వెళ్తున్నారు. నేటి పేరు సిరియా అండి. సిరియా వైపు వెళ్తున్నారు. సరగ్ అనే ఒక ప్రదేశంలో వెళ్ళేసరికి ఆయన ఆగారు. అక్కడ అబూ ఉబైదా బిన్ జర్రహ్ రదియల్లాహు అన్హు వారు షామ్లో ఉన్నటువంటి సైన్యానికి ఆయన కమాండర్ చీఫ్. ఆయన వచ్చన్నారు, ఓ అమీరుల్ ముమినీన్, షామ్లో, సిరియాలో ప్లేగు వ్యాధి ఉంది.
అంటువ్యాధి ఉంది, ప్లేగు వ్యాధి. అప్పుడు అమీరుల్ మొమినిన్ అక్కడికి వెళ్ళాలా వద్దా అనే విషయంలో అందరి సలహా తీసుకున్నారు. ఆయన డిసిషన్ తీసుకోలేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సైన్యం అందరిలో అన్నారు, ముందు నా వద్ద కొంతమంది ముహాజిర్లను తీసుకురండి. ముహాజిరిల్ అవ్వలీన్, మొట్టమొదట ప్రారంభంలో మక్కా నుండి మదీనాకు వలస చేసినటువంటి ముహాజిరిల్ అవ్వలీన్ ని పిలవండి. వారు వచ్చారు. వారందరితో సలహా అడిగారు, ఏం చేద్దాం, సిరియా వెళ్దామా లేదా వెనక్కి మక్కా మదీనా వెళ్ళిపోదామా? వారిలో విభేదం వచ్చేసింది. అంటే ఒక వర్గం అంటారు వెళ్ళాలి అని, ఒక వర్గం అంటారు లేదు వెనక్కి వెళ్ళిపోదామని. ఎందుకు వెళ్ళాలనే వారు ఏమంటారు, ఏమండి తక్దీర్ పై నమ్మకం లేదా? అల్లా రాసిన విధిరాతపై ఏం జరగాలో అదే జరుగుతుంది, ఎందుకు వెళ్ళిపోవాలి భయపడిపోయి, మనం వెళ్ళాలి అని ఒకరంటారు లేదు మనం వెళ్ళకూడదు, వెనక్కి వెళ్ళిపోదాం. ప్రవక్త అమీరుల్ మొమినిన్ అన్నారు, ఉమర్ ఫారూక్ రజియల్లాహు మీరు వెళ్ళిపోండి అని పంపించారు. వెనక్కి పంపించారు. పంపించి ముహాజిర్ల తర్వాత అన్సార్లను పిలిచారు. అన్సార్లు వచ్చారు. అన్సార్లారా మీ సలహా ఇవ్వండి, ఇప్పుడు పరిస్థితి అలాగుంది, మేమేం చేద్దాం? అన్సార్లు కూడా రెండు వర్గాలు అయిపోయి, కొందరంటారు వెళ్ళాలని, కొందరంటారు వద్దని. సరేలేండి మీరు కూడా వెళ్ళిపోండి అని వాళ్ళని కూడా పంపించేశారు. పంపించిన తర్వాత అమీరుల్ మొమినిన్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు అంటారు, సరే మక్కా ఫతా తర్వాత హిజ్రత్ చేసినటువంటి కొంచెం వృద్ధులు, పెద్ద వయసు గల వృద్ధులు ఉన్నటువంటి ఆ సహాబాని పిలవండి, ముహాజిర్లను. ఆ ముహాజిర్లను పిలుచుకొచ్చారు. ఫతా మక్కా తర్వాత హిజ్రత్ చేసినటువంటి పెద్ద పెద్ద సహాబా. వారంతా ఒకే మాట చెప్పారు. ఏమన్నారంటే తిరిగి వెళ్ళిపోవాలండి, వెనక్కి వెళ్ళిపోదాం. ఉమర్ ఫారూక్ రజియల్లాహు మీ సలహా బాగుందని చెప్పి వెంటనే రేపు ఉదయము తిరిగి మరలా మేము మదీనాకి వెళ్ళిపోతున్నాము అని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు ఉమర్ ఫారూక్ రజియల్లాహు. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రేపు ఉదయం అయిపోయింది. అప్పుడు అబూ ఉబైదా బిన్ జర్రాహ్ రజియల్లాహు వస్తారు. వచ్చి అంటారు, ఉమర్ ఫారూక్ ఏంటి మీరు ఆ రకమైన డిసిషన్ తీసుకున్నారు, వెనక్కి వెళ్ళిపోదాం అన్నారేంటి? ఏం తక్దీర్ పై నమ్మకం లేదా? తక్దీర్ పై నమ్మకం లేదా, ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాం? అబూ ఉబైదా బిన్ జర్రాహ్ రజియల్లాహు అన్హు వారితో, ఎవరండి అబూ ఉబైదా బిన్ జర్రాహ్? అష్రా ముబష్రాలో ఒక సహాబీ. 10 మంది సహాబాతో అల్లా ఇష్టపడిపోయాడు లోకంలో. ఆ 10 మంది సహాబాలు ఒక సహాబీ అష్రా ముబష్రా, అబూ ఉబైదా బిన్ జర్రాహ్. అమీరుల్ మొమినిన్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు అంటున్నారు, ఇంకా వేరే వారు ఎవరైనా అంటే బాగుండు కానీ మీలాంటి వ్యక్తి అంటున్నారు, అయినా వినండి, మేము భయపడి వెనక్కి వెళ్ళిపోవటం లేదు, తక్దీర్ ఏముందో అదే జరుగుతుందని మీరు అంటున్నారు కదా, కాబట్టి మేము తక్దీర్ వైపు వెళ్తున్నాము అన్నారు. చూడండి ఉమర్ ఫారూక్ సమాధానం ఇచ్చారు, తక్దీర్లో ఏముందో అదే జరుగుతుంది అన్నారు కదా మీరు, కాబట్టి మేము తక్దీర్ వైపు వెళ్తున్నాము. సలహా తీసుకున్నాం, అందరి సలహా ఏమొచ్చిందంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము, అక్కడికి వెళ్ళొద్దని. ఈలోపు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు వచ్చారు. ఈయన ఎవరండి అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్? ఈయన కూడా అష్రా ముబష్షరా, 10 మంది స్వర్గవాసులని శుభవార్త ఇచ్చినటువంటి ఆ సహాబాలు ఒక సహాబీ అష్రా ముబష్షరాలు అబూ ఉబైదా బిన్ జర్రాహ్ రజియల్లాహు అన్హు, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు వచ్చారు. వచ్చన్నారు, ఓ అమీరుల్ మొమినిన్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నేను ఒక హదీస్ విన్నాను అని చెప్పి హదీస్ వినిపిస్తారు. ఏమన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు? ఎక్కడైనా ప్లేగు వ్యాధి ఉంటే, అంటువ్యాధి ఉంటే మీరు అక్కడికి వెళ్ళకండి. ఒకవేళ మీరు అక్కడ ఉంటే అక్కడి నుంచి మీరు పారిపోకండి. చూసారా, ఈ హదీస్ రాగానే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్నారు, అల్హమ్దులిల్లా అన్నారు. అల్హమ్దులిల్లా అని అల్లాహ్ను స్తుతించారు. స్తుతించి అన్నారు, అల్హమ్దులిల్లా, ఈ సలహా ఎలాగైతే ప్రజలు ఇచ్చారో అదే విధంగా హదీసు కూడా ఉంది అని చెప్పి ఇంకా వెనక్కి మదీనాకు వెళ్ళిపోయారు. చూసారా, ధర్మ అధర్మాలు అనేవి అల్లాహ్ వైపు నుంచి నిర్ధారితమై ఉంటాయి. ఆ ధర్మాన్ని అధర్మాన్ని పాటిస్తూ ఉంటే స్వస్థత కూడా కలుగుతుంది. లేదండి ఎలాగైనా వెళ్ళిపోవాలి అంటే అది కుదరదు. ధర్మం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు నుంచి నిర్ధారించబడుతుంది. మనం ఒక్కోసారి అనుకుంటాం ఇది ధర్మమే అని, కానీ అది అధర్మం అయిపోతుంది. ఒక్కోసారి మనం అనుకుంటాం ఇది అధర్మం అని, అది ధర్మం అయిపోతుంది. ఎలా అంటే ఒక ఉదాహరణ ఇస్తాను చూడండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
పై ఒక సూరా దిగింది, సూరే తహరీం. సూరే తహరీం 66వ సూరా అండి. ఆయత్ నంబర్ 1, 2 అందులో చదవండి. అల్లాహ్ ఏమంటున్నారు? యా అయ్యుహన్ నబియ్యు లిమ తుహర్రిము మా అహల్లల్లాహు లక్ తబ్తగీ మర్జాత అజ్వాజిక్ వల్లాహు గఫూరుర్ రహీం. ఈ ఆయత్తులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారు? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, యా అయ్యుహన్ నబియ్యు లిమ తుహర్రిము మా అహల్లల్లాహు లక్. అల్లాహ్ ఏదైతే మీ కొరకు ధర్మం చేశాడో దానిని మీరు నిషిద్ధం, హరాం చేసుకోకండి. అదేంటండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అల్లాహ్ ఇలా అంటున్నారు? ధర్మం చేసిన దానిని అధర్మం చేసుకోకండి అని అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అంటున్నారు. దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి? పూర్వోత్తరాలు చూస్తే షాని నుజూల్, ఎందుకు ఈ ఆయత దిగింది అనేది చూస్తే సహీ బుఖారీలో ఒకసారి వెళ్ళవలసింది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5267. ఈ హదీస్ లో సహీ బుఖారీలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్యల్లో 2 భార్యలు గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ఆ 2 భార్యలు ఎవరు? ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా, విశ్వాసుల మాతృమూర్తి. మరియు మరొక భార్య హఫ్సా రదియల్లాహు, హఫ్సా బింత్ ఉమర్ రదియల్లాహు, ఉమర్ ఫారూక్ యొక్క కుమార్తె హఫ్సా. అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారి కుమార్తె, ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు వారి కుమార్తె. ఈ 2 భార్యలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 భార్యలు ఏమని ప్లాన్ వేశారంటే, ఏమని ప్రణాళిక వేశారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైనబ్ బింత్ జహష్ ఇంటిలో ఎక్కువసేపు ఉండిపోతున్నారు. అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అంటే ఏం చేయాలి? అక్కడ ఆయన తేనె తాగుతున్నారు కాబట్టి ఆయన తేనె తాగకుండా చేస్తే ఆయన తొందరగా వచ్చేస్తారు. ఎక్కువసేపు అక్కడ ఉండి ఏం చేద్దామైతే? అప్పుడు ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అన్నారు, ఏమి కాదు, ఆయన నీ దగ్గరికి వస్తే మీ నోటి నుండి మగాఫిర్ పువ్వు యొక్క వాసన వస్తుంది, పాసి వాసన వస్తుంది అని చెప్పంతే. నేను కూడా అదే మాట అంటాను. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది, ఓహో నేను తేనె తాగుతున్నాను కదా, తేనెను అలా వాసన వస్తుందేమో, దుర్వాసన, పాసి వాసన అని ఆయన తేనె మానేస్తారు. అప్పుడు జైనబ్ బింత్ జహష్ ఇంట్లో ఎక్కువసేపు ఆగరు, వచ్చేస్తారు. ప్రణాళిక వేశారండి. అర్ష్ పై నుంచి అల్లాహ్ చూస్తున్నాడు వీరిద్దరి యొక్క ప్రణాళిక. ఇన్ తతూబా ఇలల్లాహి, అందుకే ఇద్దరితో అంటున్నాడు, మీరిద్దరూ తౌబా చేసుకుంటే మంచిది అని అల్లాహ్ ఇన్ తతూబా అలల్లాహి అల్లాహ్ అంటున్నాడు, అల్లాహ్ సుబ్హానహు. అయితే ఇక్కడ చూడండి ఏం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలాగే వచ్చారు. హఫ్సా రదియల్లాహు అన్హా అన్నారు, మీ నోటి నుండి మొగాఫిర్ పువ్వు యొక్క హాసి వాసన వస్తుంది. అదేంటి? అవునా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దుర్వాసన అంటే అస్సలు పడదు. సువాసనని చాలా ప్రేమించేవారు. ఎప్పుడు కూడా ఆయన సువాసనలోనే ఉండేవారు. ఆయనలో వస్తున్నటువంటి చెమట కూడా ఎంతో సువాసన ఉండేది. ఉమ్మే సల్మా ఆ చెమటని తమ వద్ద ఉన్నటువంటి అత్తరులో వేసుకునేవారు. ఆ అత్తరులో సువాసనలు ఇంకా ఎక్కువయ్యేవి, బంగారానికి పరిమళం లాగా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చెమటలో అంత సువాసన ఉంది. అటువంటి సువాసనతో ప్రేమించేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే పచ్చి ఉల్లిపాయ, పచ్చి వెల్లుల్లిపాయ మీరు తింటే నా యొక్క మస్జిద్లో రాకండి అన్నారు. పచ్చిది అంటే నమాజ్ టైంకి తినేసి పచ్చిది వస్తే దుర్వాసన వస్తుంది కాబట్టి దైవదూతలకి ఇబ్బంది కలుగుతుంది, తోటి నమాజీలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితంలో ఎప్పుడు కూడా పచ్చి ఉల్లిపాయ తినలేదు, పచ్చి వెల్లుల్లిపాయ కూడా తినలేదు. అలాగని అది హరాం కాదు, అది హలాలే. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఏ సమయంలో జిబ్రీల్ వచ్చేవారు, అందుకే ఆయన ఎప్పుడు కూడా తినేవారు కాదు. అది మనకు ఆటంకం లేదు. నమాజు టైం ముందు తినకూడదు, రాత్రి పర్వాలేదు, అలాగే ఫజర్ తర్వాత కూడా పర్వాలేదు, నమాజుకి వచ్చేటప్పుడు తిని వెళ్ళకూడదు. ఈ రకముగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రణాళిక వేశారు 2 భార్యలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, సరే నేను తేను త్రాగటం మానేస్తాను,
అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్నారు, ఓ నా ప్రవక్త, యా అయ్యుహన్ నబీ, యా మొహమ్మద్ అనలేదు. చూడండి, పేరు తీసుకొని పిలవలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎంత గౌరవ మర్యాదలతో అల్లాహ్ పిలిచాడు. ఓ నా ప్రవక్త, యా అయ్యుహన్ నబీ లిమ తుహర్రిము మా అహల్లల్లాహు లక్. అల్లాహ్ ఏదైతే నీ కోసం ధర్మ సమ్మతం చేశాడో దాన్ని నువ్వు అధర్మం చేసుకోవద్దు. చూసారా, ధర్మము అధర్మం అనేది నిర్ధారించడం అల్లాహ్ పని. ప్రవక్త కూడా తన వైపు నుండి దేనిని అధర్మం అని చెప్పలేదు, దేనిని ధర్మం అని కూడా చెప్పలేదు. ధర్మ అధర్మాలు అనేది నిర్ధారణ ఇది అల్లాహ్ సుబ్హానహు తఆలా వైపు. అవే మనకు స్వస్థతనిస్తుంది. షిఫాఉల్ లిమా ఫిస్ సుదూర్, మీ హృదయాలకు అందులో స్వస్థత ఉంది అని అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు, అందులో మీకు స్వస్థత ఉంది. వనునజ్జిలు మినల్ ఖురాని మా హువ షిఫా, ఖురాన్ ద్వారా స్వస్థత ఉంది, ఇందులో నేను స్వస్థతని పంపించాను. ఈ రకముగా ధర్మ అధర్మాలు ప్రతిదీ కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన వైపు నుండి ఏది కూడా నిర్ధారించలేదు, అల్లాహ్ వైపు నుండే. మరి ఈ ధర్మం అందుకే పరిపూర్ణమైపోయింది. ఇంకా ఎవరికి కూడా హక్కు లేదు ఇందులో ఇది ధర్మము అది అధర్మము చెప్పటానికి, ఎవరికి కూడా హక్కు లేదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు. 5వ సూర మాయిదా ఆయత్ నంబర్ 3 అండి. ఈ ఆయత్ గురించి ఒక యూదుడు వచ్చి ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హుతో అంటాడు. సహీ బుఖారీలో వస్తుందండి, హదీస్ నంబర్ 45 చూడండి. సహీ బుఖారీలో ఏమంటున్నారు ఆ యూదుడు ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హుతో, ఓ ఉమర్, మీ గ్రంథంలో ఒక ఆయత్ ఉంది, ఆ ఆయతే గనక మా తౌరాత్లో ఉన్నట్లయితే మేము ఆ ఆయత్ ఏ రోజైతే దిగిందో ఆ రోజు పండగ దినంగా నిర్ధారించుకుంటాము. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు అన్నారు, ఏమయ్యా ఏ ఆయతది అని అడిగారు. అప్పుడు చెప్పాడు, అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రజీతు లకుముల్ ఇస్లామ దీన. 5వ సూర మాయిదా ఆయత్ నంబర్ 3. ఈ రోజు మీకు ఇచ్చినటువంటి ఈ ధర్మం నేను పరిపూర్ణం చేశాను. వాత్మంతో అలైకుం నిఅమతి, నా అనుగ్రహాలు పరిపూర్ణమైపోయాయి. వరజీతు లకుముల్ ఇస్లామ దీన, మీ కొరకు నేను ఇస్లాం అనే ధర్మాన్ని ఇష్టపడాను. ఈ ఆయతు ఎప్పుడు దిగిందో నాకు తెలుసు అన్నారు ఉమర్ ఫారూక్ రజియల్లాహు. తెలుసు అంటూ అన్నారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరఫాత్లో ఉన్నారు. ఆ రోజు జుమ్మా నాడు, జుమా రోజు అరఫాత్లో ఈ ఆయతు దిగింది. జుమా కూడా మాకు పండగ నాడే, జుమా కూడా పండగే, అరఫాత్ కూడా పండగ లాంటిదే అని ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు సగర్వంతో చెప్పారు ఆ యూదుని వద్ద. ఆ రోజు ఉత్తమమైనటువంటి ఆ దినమే ఆ ఆయత్ దిగింది అన్నారు. అంటే ఇస్లాం అనే ఈ ధర్మము పరిపూర్ణమైపోయింది. కాబట్టి ఎవరు కూడా ఇందులో ఒకటి వేయటం కానీ ఒకటి తీయటం కానీ ఎవరికి కూడా హక్కు లేదు. ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి అందుకే ఒక ఆయత్ గురించి ఏం చెప్పారంటే, ఈ ఆయత్ 3వ సూర అల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 85. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమంటున్నారు, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్, ఎవరైతే ఇస్లాం తప్ప ఇతర ధర్మాన్ని అల్లాహ్ వద్దకు తీసుకువెళ్తాడు. చూడండి, ఈ ప్రపంచం నుంచి వెళ్ళేటప్పుడు మనం ఇస్లాం అనే ధర్మంతోనే అల్లాహ్ వద్దకు వెళ్ళాలి. ఇతర ధర్మము ఇస్లాం తప్ప, ఇస్లాం అంటే శాంతియుతమైనటువంటి అల్లాహ్ యొక్క నిర్ధారించమైనటువంటి ధర్మము. ఈ శాంతి అనే ధర్మాన్ని విడిచిపెట్టి, ఇస్లాం అనే ధర్మాన్ని విడిచిపెట్టి వేరే ధర్మంలో వెళ్తే ఫలన్ యుక్బల, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని స్వీకరించడు. వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. పరలోకంలో అటువంటి వారు నష్టపోయేవారు అయిపోతారు. ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి ఈ ఆయత్ గురించి అంటున్నారు, ఇస్లాం తప్ప ఇతర ధర్మము అని ఇందులో అన్నాడు కదా అల్లాహ్. అంటే అర్థం ఏమిటి? అల్లాహ్ ఇచ్చినటువంటి ఖురాన్ మరియు హదీస్ యొక్క మాటలు కాకుండా అందులో ఒకటి కలపటం గాని ఒకటి తీసేయడం గాని ఇతర ధర్మం అయిపోతుంది, వేరే ధర్మం అయిపోతుంది. అంటే అల్లాహ్ ఇచ్చినటువంటి ధర్మమే పరిపూర్ణమైనది. దాంట్లో ఒకటి కలపడం కూడా అది వేరే ధర్మం అయిపోతుంది, ఒకటి తీసేయడం కూడా వేరే ధర్మం అయిపోతుంది. ఎలాగైతే ఒక గ్లాస్ లో నిండగా నీళ్ళు వేయండి, నీళ్ళు వేస్తే నిండగా వేస్తారు, ఇంకా ఒక చుక్క కూడా ఎలుతు లేదు దాంట్లో. ఒక చుక్క వేసినా కింద పడిపోతుంది, ఒక చుక్క తీసినా ఎలుతు వచ్చేస్తుంది. అలా
ధర్మం పరిపూర్ణమైపోయింది. అక్మల్ దాన్ని అంటారు అరబీ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మాన్ని పరిపూర్ణం చేస్తాడు. కాబట్టి అధర్మాలు అనేవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు నిర్ధారితమైపోయింది. ఎవరు కూడా తమ వైపు నుండి ఏది కల్పించలేదు. ఇద్దరు సహాబా గురించి నేను చెప్తాను. అందులో ఒక సహాబీ గురించి మనం విందాం. ఇబ్నె మాజాలో హదీస్ వస్తుంది. హదీస్ నంబర్ 1950. ఇబ్నె మాజా. ఆ సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వస్తారు. ఆయన అప్పటికి ఇస్లాం స్వీకరించలేదు. ఇస్లాం ధర్మంలో రాలేదు. కొత్తగా ఇస్లాం స్వీకరిస్తున్నాడు, ముస్లిం అవుతున్నాడు. కలిమా చదువుకున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కలిమా చదువుకున్న తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. ఇద్దరు భార్యలు కూడా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్‌లో 4వ సూర 23వ ఆయతులో వన్ తజ్మౌ బైనల్ ఉక్తైన్ అన్నాడు. ఒకేసారి ఇద్దరు అక్క చెల్లెలు ఎవరి నికాలో కూడా ఉండటము అది నిషిద్ధము, హరాం అన్నాడు. అలాగా చూడండి, ఆ వ్యక్తి ఇస్లాం తీసుకున్నాడు. ఇంకా ఎందుకులే ఇస్లాం అని చెప్పి వెళ్ళిపోలేదు. ఏమన్నాడు తెలుసా? ఓ ప్రవక్త, చిత్తం, మీరు చెప్పింది తూచా తప్పగా నేను పాటిస్తాను. మరి ఏం చేయమంటారు? ఇద్దరిలో ఎవరో ఒకరిని నువ్వు ఉంచుకో, వేరే వారిని సాగనంపే, అంటే విడిచిపెట్టేసి వేరే నికా చేసుకుంటారు. అప్పుడు ఆ ఇద్దరు భార్యల్లో అక్క చెల్లెలు ఇద్దరిలో ఒకరిని ఉంచుకున్నారు నికాలో, ఒకరిని విడిచిపెట్టేశారు. చూసారా? ధర్మాన్ని మార్చలేదు, వారు మారారు. కానీ మనలో చాలా మంది ఏం చేస్తారు? ధర్మాన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఒకటి యథార్థము, ఏమంటారు తెలుసా? యథార్థము. రెండోది ఏంటి? లౌకికము. మూడోది కల్పితము. యథార్థము, లౌకికము, కల్పితము అంటే ఏంటండి? యథార్థం అంటే ఈ సహాబి పాటించాడు. ఒకేసారి ఇద్దరు అక్క చెల్లెలు నికాలో ఉండకూడదు అంటే వెంటనే ఒక ఆమెను విడిచిపెట్టేసి ఒక ఆమెను ఉంచుకున్నాడు. ఇది యథార్థం. లౌకికం అంటే అంత ఖచ్చితంగా పోవాలంటే కష్టం అండి, అడ్జస్ట్ అయిపోవాలి అని చెప్పి ఇద్దరిని కూడా పెట్టుకుంటాడు. దాన్ని లౌకికం అంటున్నారు ప్రజలు. మూడోది కల్పితము, అసలు పూర్తిగా కూడా కల్పితం అయిపోతుంది. కావున ఈ కల్పితము, లౌకికం ఇవి పనికిరావు. యథార్థం మాత్రమే జన్నతులోకి తీసుకువెళ్తుంది, స్వర్గంలోకి వెళ్తారు. అలా లిల్లాహి దీనుల్ ఖాలిస్. ధర్మాన్ని అల్లాహ్ కొరకు స్వచ్ఛంగా ఉంచండి అని అల్లాహ్ అంటున్నాడు. స్వచ్ఛమైన ధర్మం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. కలుషితం మనం కూడా తీసుకోం కదా. ఒక బెందెడు పాలు పెట్టాం, అందులో ఒక చొక్కేసేవండి విషము. చొక్కే ఎక్కువేయలేదు, ఒక చొక్క విషము తీసుకుంటాడు ఎవడని? ఎవరు తీసుకోడు. నీళ్లు కలిసాయంటే పాల్లో తీసుకోడు, స్వచ్ఛమైన పాలు కావాలి. అల్లాహ్ కూడా స్వచ్ఛమైన ధర్మము నేను స్వీకరిస్తాను అంటున్నాను. కాబట్టి అల్లాహ్ కొరకు ధర్మాన్ని స్వచ్ఛంగా ఉంచండి, ధర్మాన్ని మార్చకండి. మనం మారాలి కానీ ధర్మం మార్చవలసిన అవసరం లేదు. మరొక సహాబి గురించి చెప్తాను, హైస్ రజియల్లాహు అన్హు. ఈ హదీస్ సహీహ్ బుఖారీలో వస్తుంది, హదీస్ నంబర్ 88. హైస్ రజియల్లాహు అన్హు వారు నికా చేసుకొని ఒక భార్యతో జీవితాన్ని గడుపుతున్నారు. ఒకసారి ఒక స్త్రీ చూసింది, వారిద్దరు కాసి ఒక వృద్ధురాలు అనేది, మీరిద్దరికి నేను పాలు తాగించాను, నేను పాలు పెట్టాను ఇద్దరిని కూడా. నువ్వు పాలు పెట్టావా? మా ఇద్దరు కూడా, నా భార్యకు నాకు ఇద్దరు కూడా. అవును, మీ ఇద్దరు కూడా పెట్టాను. ముందు చెప్పలేదే? నాకేం తెలుసు మీరు ఇలా నికా చేసుకున్నారని. ఎందుకంటే 23వ ఆయత్, 4వ సూర నిసా ఆయత్ నంబర్ 23లో అల్లాహ్ ఏమంటున్నారు? మీపై ఆ నికా కూడా హరాం. పాల వరుసలో అక్క చెల్లెలు, పాల వరుసలో అన్న చెల్లెలు లేదా తమ్ముడు చెల్లెలు, పాల వరుసలు, వారికి కూడా నికా హరాం. అంటే ఒకే స్త్రీతో ఇద్దరు పాలు తాగారు, వారిద్దరు నికా చేసుకోవడం హరాం అయిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 44వ సూర నిసా ఆయత్ నంబర్ 23లో ఏమంటున్నారు? హుర్రిమత్ అలైకుముల్ ఉమ్మహాతుకుమ్ వ బనాతుకుమ్ వ అఖ్వాతుకుమ్ వ అమ్మాతుకుమ్ వ ఖాలాతుకుమ్ వ బనాతుల్ అఖి వ బనాతుల్ ఉఖ్తి వ ఉమ్మహాతు నిసాయికుముల్లతి రజాయి బికుముల్లతి. రజా అంటే పాలు పెట్టే
స్త్రీలు కూడా నికాలో ఒకే తల్లితో పాలు తాగారు ఇద్దరు కూడా, వారు అక్క చెల్లెలు అవుతారు. పాల వరుసలో అన్నా చెల్లెలు, పాల వరుసలో, కాబట్టి నికాహారం ఉన్నారు. ఇక్కడ వారు వెంటనే ఆయన ఒక స్వారీపై ఒంటిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళారు. ఆ సహాబీ హైస్ రజియల్లాహు అన్హు, ఇది బుఖారీలో వస్తుంది, హదీస్ నంబర్ 88. హైస్ రజియల్లాహు అన్హు వెళ్ళి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇలా చెప్తుంది ఆవిడ, ఏం చేయాలి? ఏం చేయడం ఏంటి? తక్షణమే మీరిద్దరు విడిపోవాలి. ఎలా విడిపోతామండి అనలేదు. ఎంతో మంది తెలుగు ముస్లిమ్స్ లో మనలో ఏం చేస్తున్నారు? మేనకోళ్లతో నికా చేస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హరాం అంటున్నాడు ఖురాన్లో. అలాగే జీవించేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, వెంటనే తక్షణం విడిపోవాలి అన్నారు. వారు ధర్మాన్ని మార్చలేదు, వారిద్దరు కూడా విడిపోయారు. అల్హమ్దులిల్లాహ్, అంతకంటే మంచి సంబంధం వారికి దొరికింది. కావున ఇక్కడ ధర్మం అధర్మం అనేది అది మనం నిర్ధారించలేదు, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు నుండి నిర్ధారించింది. ఈ ధర్మాన్ని అధర్మాన్ని పాటిస్తేనే స్వస్థత, లేకపోతే అంగవైకల్యం వస్తుందండి. స్వస్థత ఉండదు, అంగవైకల్యం. ఎన్నో హాస్పిటల్స్ లో రాసి పెడుతున్నారు, మేనరికం వద్దు అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1400 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు ఈ మాట. ధర్మము అధర్మము ఈజ్ ఈక్వల్, ధర్మము ప్లస్ అధర్మం ఈజ్ ఈక్వల్ స్వస్థత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధించినటువంటి ధర్మము మానవుని నైజానికి ఖచ్చితమైనది. అంత ఆచితూచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల కొరకు సరైన ధర్మము నిర్ధారించాడు. కాబట్టి వీటిని పాటించాలి. మరియు అలాగే ఒకసారి అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు గురించి చెప్తానండి. సహీహ్ బుఖారీలో హదీస్ వస్తుంది, హదీస్ నంబర్ 5939. 5939 సహీహ్ బుఖారీ హదీస్. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారు 3 రకాల స్త్రీలపై లానత్ అన్నారు. అనేసి ఏమన్నారు? అంతవరకు ఊరుకోలేదు. అల్లా లానత్ చేశాడు ఖురాన్లో అన్నారు. ఒక స్త్రీ నిలబడుతుంది, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు? ఖురాన్ నేను ఎన్నోసార్లు చదివాను, ఎక్కడ కూడా ఖురాన్లో రాలేదే. మీరు చెప్పినటువంటి లానత్ గురించి 3 సార్లు లానత్, 3 రకాల స్త్రీలపై మీరు లానత్ చేశారే, అల్లా ఎక్కడ కూడా లానత్ చేయలేదు. లానత్ అంటే శాపం అండి, శాపం, శపించలేదే అని అన్నారు. నువ్వు ఇంకా సరిగా చదువు, ఖురాన్ చదవలేదు, మరలా చదువు సరిగా. మరలా చదివి అంతా అన్వేషణ చేసి వచ్చి చెప్తే ఎక్కడ లేదండి, మీరేం చెప్తున్నారు? అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు ఖురాన్ యొక్క ఆయత్ చదివారు. చూడండి, 59వ సూర అండి, ఆయత్ నంబర్ 7 అండి, చదివి అంటున్నారు, వమా ఆతాకుముర్ రసూలు ఫఖుజుహు వమా నహాకుమ్ అన్హు ఫంతహు. ప్రవక్త మీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని తీసుకోండి, ప్రవక్త దేని నుండి అయితే ఆపారో దాని నుండి ఆగిపోండి. వమా ఆతాకుముర్ రసూలు ఫఖుజుహు వమా నహాకుమ్ అన్హు ఫంతహు. ప్రవక్త దేని నుండి ఏదైతే ఇచ్చారో దాని నుండి తీసుకోండి, దేని నుండి ఆపారో దాని నుండి ఆగిపోండి. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట హదీస్ కూడా ఏమన్నారైనా ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పిన మాట ప్రకారము అది అల్లాహ్ మాట అవుతుంది. అల్లాహ్ ఏమన్నాడు? ప్రవక్త ఇచ్చింది తీసుకోండి, ప్రవక్త దేని నుండి ఆపాడు ఆగిపోండి. కాబట్టి ప్రవక్త ఆపారు, ఆగిపోండి అండి. ఆ స్త్రీలకు 3 రకాల పనులు మీరు చేయకండి. ఆ 3 ఏమిటి? 1 వాసిమాత్ అన్నారు. వాసిమాత్ అంటే చాలా మంది తమ యొక్క బాడీపై, దేహంపై తట్టులు వేసుకుంటారు. తట్టు అంటే పచ్చబొట్టు అంటారు, తట్టు అంటారు, వేసుకుంటుంటారు అందం కొరకని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లానత్ అన్నారు అటువంటి వారు. అలాగే కొంతమంది కనుబొమ్మలు, ఐబ్రోస్ ఉన్నాయి కదా, ఐబ్రోస్ ని దాన్ని కొన్ని వెంట్రుకలు పీకి చాలా అందంగా దాన్ని తీర్చిదిద్దారు. వెంట్రుకల్ని కట్ చేసి తీసి ఐబ్రోస్ ని, అంటే అందముకులు, వారిపై లానత్ అన్నారు. అలా కొంతమంది పళ్ళు, తమ యొక్క నోట్లో ఉన్నటువంటి పళ్ళు మధ్యన గ్యాప్లు ఉన్నాయని దగ్గరికి చేయటానికి అని చెప్పి, లేదా దాన్ని సరి చేయడానికి చెప్పి ట్రీట్మెంట్ చేస్తారు. అటువంటివి
చేసుకోవద్దని, అంటే అందం కొరకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారని అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్నారు. ఈ హదీస్ కావాలంటే మీరు రిఫర్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. హదీస్ నంబర్ సహీ బుఖారీ 5939. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5939. చూడండి, ధర్మ అధర్మాల విషయంలో సహాబా ఎలా ప్రవర్తించేవారు, అప్పుడే మనకు స్వస్థత ఉంటుంది. ఒక హదీస్ నేను చెప్తాను. ఈ హదీస్ సహీ బుఖారీలో ఉంది. హదీస్ నంబర్ 5736. కొంతమంది సహాబా ఒక ప్రయాణంలో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ప్రయాణంలో వారికి భోజనం అవసరం వచ్చింది. అక్కడ ఒక యూదుల తెగ ఉన్నారు. వారి దగ్గర భోజనం అడిగారు, వారు ఇవ్వలేదు. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే ఆ తెగ నాయకుడికి పాము కాటేసింది. ఒక పని మనిషి పరిగెట్టుకుంటూ వచ్చింది. అయ్యా, మీలో ఎవరైనా పాము యొక్క మంత్రం చదివేవారు ఉన్నారా? అబూ సయీద్ ఖుద్రీ అన్నారు, నాకు వచ్చు, నేను వస్తాను, కానీ నాకు 30 మేకలు ఇవ్వాలన్నారు. ఆయన ఓకే అన్నాడు, ఒప్పుకున్నాడు. ఎందుకంటే వారు ఆతిథ్యం చేయలేదు, ఆదరించలేదు, వీళ్ళని అసహించుకున్నారు. అందుకే 30 మేకలు డిమాండ్ చేశారు. ఇస్తా ఉన్నారు. ఆయన సూరా చదివి మంత్రించి ఊదాడు, స్వస్థత అయిపోయింది. అంటే సూరే ఫాతిహా చదివి ఊదారు, అనేక సార్లు అలా చదివి ఊదారు, స్వస్థత అయిపోయింది. 30 మేకలు ఇచ్చాడు. తీసుకున్న తర్వాత వారికి మళ్ళా ఒక సందేహం వచ్చింది, ఇలా మనం తీసుకోవచ్చా అని చెప్పి. చూసారా, ధర్మం విషయంలో వారు అలా భయపడేవారు. తీసుకోవచ్చా, ఇది హరామేమో అధర్మమేమో అని భయపడి, సరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుదాం అని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అబూ సయీద్ నీకెలా తెలిసింది సూరే ఫాతిహా షిఫా అని అన్నారు. సరే, సూరే ఫాతిహాలో షిఫా ఉంది. ఆ తర్వాత అన్నారు, అది ధర్మమే నీ కొరకు, అల్లాహ్ యొక్క గ్రంథం చదివారు కాబట్టి అందులో నాకు కూడా ఓట ఇవ్వన్నారు, నాకు కూడా వాట ఇవ్వమన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ రకంగా ధర్మము అధర్మ విషయంలో సహాబా కూడా భయపడేవారు. ఆ రకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగి వారు ధర్మం ఏంటి అధర్మం అని తెలుసుకొని వారు ఆచరించేవారు, పాటించేవారు. చూడండి, ప్రవక్త మాట పట్ల ఎంత వారికి నమ్మకము. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన వైపు నుండి ఏది చెప్పారు. వమా యంతికు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహీన్ యూహా. ప్రవక్త తన మనోవాంఛను అనుసరించి ఏ మాట చెప్పరు, ఏది చెప్పినా వహీ ద్వారా చెప్తారు. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి అకస్మాత్తుగా ఖిబ్లా మారిపోయారండి. ఖిబ్లా, అవును, బైతుల్ ముఖద్దస్ వైపు చదివేవారు. సహీ బుఖారీ తీసి చూసుకోండి, హదీస్ నంబర్ 40 సహీ బుఖారీలో 16 లేదా 17 నెలలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బైతుల్ ముఖద్దస్ వైపు తిరిగి నమాజ్ చేసేవారు. బైతుల్ ముఖద్దస్ వైపు తిరిగి చదివేవారు నమాజ్. ఆ తర్వాత ఆయన మాట మాటికి ఆకాశం వైపు చూసేవారు. ఎందుకు? ఆయనకి బైతుల్ ముఖద్దస్ వైపు నమాజ్ చేస్తుంటే అంతగా మనసు ఒప్పట్లేదు. కాబా వైపు తిరిగి నమాజ్ చేయాలని ఆయనకి మనసులో ఉంది కాబట్టి ఆకాశం వైపు చూసేవారు. కావాలంటే సూర్య బహ్రా తీయండి, సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 144 చదవండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందులో ఏమంటున్నారు? قد نرى تقلب وجهك في السماء فلنولينك قبلة ترضاه فولي وجهك شطر المسجد الحرام وحيثما كنتم فولوا وجوهكم شطره. మాట మాటికి ఆకాశం వైపు చూసే ఓ ప్రవక్త, నువ్వు ఏ ఖిబ్లానైతే ఇష్టపడుతున్నావో, ఏ దిక్కునైతే ఇష్టపడుతున్నావో అటే తిరిగి నువ్వు నమాజు చెయ్యి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రోజు అసర్ నమాజ్ కాబా వైపు చదివారు. కాబా వైపు చదివారండి. మక్కా వైపు తిరిగి నమాజ్ చేశారు. ఒక సహాబీ కూడా అక్కడే చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ఆ సహాబీ ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. వెళ్తుంటే మరొక మసీదులో అసర్ నమాజు బైతుల్ ముఖద్దస్ వైపు చదువుతున్నారు. బను సఖీఫ్ అనే కుటుంబానికి వారు బైతుల్ ముఖద్దస్ వైపు చదువుతూ ఉంటే ఈయన చూసి బిగ్గరగా ఎలుగెత్తి ఏం చెప్పాడంటే, ప్రజలారా, ఇప్పుడే నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక అసర్ నమాజ్ చేశాను. కాబా వైపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ముఖము తిప్పి నమాజ్ చేశారు.
కాబా ఖిబ్లా మారిపోయింది, కాబా వైపు ఉంది ఖిబ్లా అని చెప్పి ఆయన ఎలుగెత్తి చెప్పాడు. ఇంకా వారందరూ నమాజ్లో ఉన్నారు, రుకులో ఉన్నారండి, రుకులో ఉన్నారు, నమాజ్లో ఉన్నారు. అక్కడ నమాజ్ చదివిస్తున్నటువంటి ఇమాం గారు, వెనకున్నటువంటి ముక్తదీలు చూడండి, ఆ మాట వినగానే, ఆ మాట ప్రవక్త వారి మాట వినగానే ఆలోచించి తర్వాత చేద్దాం కూడా అనుకోలేదు. నమాజ్లోనే వాళ్ళు ఖిబ్లా మారిపోయారు, నమాజ్లోనే ఖిబ్లా మారిపోయారు. ఇమాం గారు వెనక్కి వచ్చి తిరిగిపోయారు. మా పిల్లలు, ఆడవాళ్ళు, స్త్రీలు అందరూ కూడా తిరిగిపోయారు, ఖిబ్లా మారిపోయారు. దానినే మస్జిద్ ఖిబ్లతైన్ అని ఇప్పుడు అంటారు. 2 ఖిబ్లాల మస్జిద్. దానికి 2 ఖిబ్లాలు ఏమీ లేవు, ఒకే నమాజు 2 ఖిబ్లాల్లో చదివారు. కాబట్టి ఆ మస్జిద్కి మస్జిద్ ఖిబ్లతైన్ వచ్చింది. ఇక్కడ ధర్మ అధర్మాలు అనేవి ఎవరి వశంలో ఉన్నాయి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వశం. అల్లాహ్ ఆర్డర్ ఇచ్చినంత వరకు, అనుమతి ఇచ్చినంత వరకు ప్రవక్త కూడా ఏది కూడా చేయలేదు తమ వైపు. ఆయనకి ఇష్టం ఉన్నప్పటికీ కాబా వైపు తిరగలేదు. బైతుల్ ముఖద్దస్ వైపు ఆయనకి ఇష్టం లేనప్పటికీ అటే నమాజ్ చేశారు. అల్లాహ్ అనుమతి, ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కావున ఈ హదీసుల ద్వారా, ఈ ఆయతుల ద్వారా మనకేం తెలుస్తుంది? ధర్మం అధర్మం అనేది నిర్ధారణ ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చివరిని నేను ఒక ఆయత్ చదివి ముగిస్తాను. సూరే మాయిదా, సూర నంబర్ 5, ఆయత్ నంబర్ 87. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులతో అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను లిమ తుహర్రిము మా అహల్లల్లాహు. ఓ విశ్వసించిన ప్రజలారా, లా తుహర్రిము తయ్యిబాత్ మా అహల్లల్లాహు లక్ వలా తఅతదు. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేన్నైతే మీ కొరకు పవిత్రమైనటువంటిది హలాల్ చేశాడో దాన్ని మీరు హరాం చేసుకోకండి. యా అయ్యుహల్లదీన ఆమను లా తుహర్రిము తయ్యిబాత్ మా అహల్లల్లాహు లకుం. మీ గురించి దేన్నైతే అల్లాహ్ హలాల్ చేశాడో విశ్వాసులారా, దాన్ని మీరు హరాం చేసుకోకండి. 5వ సూర 87. దీని యొక్క వ్యాఖ్యానంలో ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి, దీని యొక్క వ్యాఖ్యానంలో ఇమాం ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి అలైహి ఒక హదీస్ తీసుకొచ్చారు. అది సహీ బుఖారీది, సహీ బుఖారీ యొక్క హదీస్. హదీస్ నంబర్ 5063. ఈ హదీస్ ఏమొస్తుంది? ముగ్గురు సహాబా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి వస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేరు. లేకపోతే ఆ ముగ్గురు సహాబా కాస్త ఎడంగా కాస్త దూరం వెళ్ళి ముగ్గురు మాట్లాడుకుంటుంటారు. అందులో హజరత్ అలీ రజియల్లాహు అన్హు, అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్, ఉస్మాన్ బిన్ మజ్ఊన్ రజియల్లాహు అన్హు, ఇటువంటి సహాబా ఉంటారు. ఏం మాట్లాడుకుంటున్నారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆరాధన విషయంలో ఆయన కొంచెం తక్కువ చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఆయనకి అల్లాహ్ ముందు వెనక పాపాలన్నీ క్షమించాడు. మేమంటే అలా కాదు కదా, ప్రవక్త లాంటి వారు కాదు కదా, మాకు బోల్డెన్ పాపాలు ఉంటాయి. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ఎక్కువగా మేము శ్రమించాలి ఆరాధనలో అని చెప్పి ఒక సహాబీ అన్నారు, నేను ఇక్కడ నుంచి రాత్రులు కంటిన్యూగా ప్రతిరోజు తహజ్జుద్ చదువుతూనే ఉంటాను, ఎప్పుడు మాననన్నా. మరొక సహాబీ అన్నారు, నా జీవితంలో ఎప్పుడు కూడా ఇక రోజా విడిచిపెట్టాను, జీవితాంతం రోజా పెడతాను. ఒక సహాబీ జీవితాంతరం తహజ్జుద్ చదువుతానన్నారు, ఒక సహాబీ జీవితాంతరం రోజా పెడతానన్నా. ఏనండి, తహజ్జుద్ చదవడం తప్ప? జీవితాంతరం తహజ్జుద్ చదవడం తప్ప? మంచిదే అనుకుంటాం. నేను ముందే చెప్పాను, కొన్ని హలాల్ అనుకుంటాం కానీ హరాం అయిపోతాయి, కొన్ని హరాం అనుకుంటాం కానీ అది హలాల్ అయిపోతాయి. ఇక్కడ మరో సహాబీ అంటారు, నా జీవితంలో నేను అసలు పెళ్ళే చేసుకోను, ఈ పెళ్లితోనే కదా ఇవన్నీ కూడా వస్తాయి, సంసారం అంటే అన్ని గొడవలు ఉంటాయి, ఇవి అసలు చేసుకోకపోతే ఏమీ లేదని చెప్పి ఇంకో సహాబీ అన్నారు. ముగ్గురు అన్నారండి, వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి వచ్చారు. భార్య విశ్వాసుల మాతృమూర్తి చెప్పారు, ఇలా వచ్చి ముగ్గురు మాట్లాడుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ముఖము కందిపోయింది ఎర్రగా. మింబర్పై ఖుత్బా ఇచ్చి అన్నారు, మీలో కొంతమంది ఇలా అంటున్నారంట. ముందేమన్నారు? అల్లాహ్ సాక్షిగా మీ అందరికంటే ఎక్కువగా అల్లాహ్ గురించి నాకు తెలుసు, మీ అందరికంటే ఎక్కువగా నేను అల్లాహ్తో భయపడేవాడిని, నేను నమాజులు రాత్రి తహజ్జుద్ చదువుతాను, రాత్రి నిద్రపోతాను కూడా, మరియు నేను రోజాలు ఉంటాను, నఫీల్ రోజాలు విరామిస్తాను కూడా, విడిచిపెడతాను కూడా, నేను నికా కూడా చేసుకున్నాను, భార్యలతో సంసార జీవితాన్ని గడుపుతున్నాను,
ఎవరైతే నా ఈ పద్ధతిని తిరస్కరిస్తారో వారు మాలో లేరు అనేసారు ప్రవక్త. ఇదేంటి ఇంత గొప్ప భక్తి చేస్తామని వారు మాలో లేరనేసారు ప్రవక్త సల్లల్లాహు వారు. కాబట్టి ధర్మం విషయంలో అల్లాహ్ నిర్ధారించిందే జరుగుతుంది, అదే ఖచ్చితం, దాంట్లోనే స్వస్థత ఉంది. తమ వైపు నుండి ఎవరైనా ఏదైనా ఎక్కువగా చేయాలనుకున్నావదు, దాన్ని తగ్గించాలన్నా అవదు. ధర్మము అది ఫిక్స్డ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నిర్ధారితం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ ధర్మం, ఆయన తీసుకొచ్చినటువంటి ధర్మము అది అల్లాహ్ యొక్క నిర్ధారితమైనది. ధర్మము ప్లస్ అధర్మము ఇజ్ ఈక్వల్ స్వస్థత. అందులోనే మనకి స్వస్థత ఉంది, షిఫా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్ పై ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతున్ ఫిల్ ఆఖిరతి హసనతున్ వఖినా అదాబన్నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ జుర్రియ్యాతినా ఖుర్రత అయ్యున్ వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకల్లాహు ఖైరన్ వ హసనల్ జజా. ఇన్షాల్లా రెండవ ప్రసంగము జనాబ్ మంజూర్ అహ్మద్ గారిది. ముందు తరాల పండితులు సలఫ్ హదీసును ఏ విధంగా ఆదరించేవారు, దాని గురించి ఇన్షాల్లా మీకు వివరిస్తారు. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతుల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్ వ మన్ తబిఅహుం బి ఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇన్నా అర్సల్నాక షాహిదం వ ముబష్షిరం వ నదీరా లితుమిను బిల్లాహి వ రసూలిహి వ తుఅజ్జిరు వ తువక్కిరు వ తుసబ్బిహు బుక్రతం వ అసీలా. సదఖల్లాహుల్ అలీయుల్ అజీమ్. ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, ఈ కార్యక్రమంలో విచ్చేసిన వారందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వ విధాల సుఖాలు మరియు శుభాలు ప్రసాదించాలని దువా చేస్తున్నాను. ఎంతో కష్టపడి మనం విజ్ఞానం నేర్చుకుంటున్నాం. ఎంతో విలువైన సమయాన్ని మనం ఈ ప్రోగ్రాం కోసం కేటాయిస్తున్నాం. ఇక్కడ కూర్చుని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు ప్రసాదించినటువంటి ధర్మానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. ఒకవైపు మనం కష్టపడుతున్నాం, తరువాత నెక్స్ట్ స్టేజ్లో నేర్చుకున్న విజ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టాల్సి ఉంటుంది. ఆ ఆచరణలో పెట్టి మనం సఫలం కావాలని దువా చేసుకుంటూ మాట ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడే ప్రకటించినట్లు ఇవాళ మన శీర్షిక ఏంటంటే మన సలఫ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటను ఏ విధంగా ఆచరించేవారు అనేది. నిజంగా మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువుతున్నాం. లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎందుకు చదువుతున్నామంటే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల మనకున్న విశ్వాసాన్ని, ఆయన పైన ఉన్నటువంటి మన నమ్మకాన్ని, ఆయనకు సంబంధించిన మాటలపై మన విశ్వాసాన్ని మనం ప్రకటిస్తున్నాం. అదేవిధంగా ముహమ్మద్ రసూలుల్లాహ్ మనం చదివేటప్పుడు ఏ అల్లాహ్నైతే మనం నమ్మామో ఆ అల్లాహ్ తన సందేశాన్ని ముహమ్మద్ అనే వ్యక్తి దగ్గరకి పంపించాడని, ఆ వ్యక్తి మనలో నిలబడి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సందేశాన్ని విడమర్చి మనకు తెలియజేశాడని మనం ప్రకటిస్తున్నాం. అదేవిధంగా మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరకు చేరాలంటే ఏదన్నా మార్గము ఉందంటే అది ఆ ప్రవక్త ద్వారా మనకు చేరవేయడం జరిగింది. ఆ మార్గాన్ని మనం అవలంబిస్తున్నాం. ఆ ప్రవక్త గారి అడుగుజాడల్లో మనం నడిచే ప్రయత్నం చేస్తున్నాం అని మనం మాట ఇస్తున్నాం. ఇదే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ యొక్క సంక్షిప్త అర్థము మరియు తాత్పర్యం. మరి గతంలో మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మాటకు ఏమని అంటామని, అది మన వరకు ఎలా చేరింది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తన దైనందిన జీవితంలో చేసినటువంటి కార్యక్రమాలని, పనులని, అదేవిధంగా ఆచరణని, ఇది ఆయన చెప్పిన మాటల్ని, పలుకుల్ని, ఆదేశాలని, అదేవిధంగా ఆయన సమక్షంలో జరిగిన కొన్ని విషయాలను చూసి ఆయన సైలెంట్ గా ఉండిపోవడాన్ని, అదేవిధంగా ఆయన సమక్షంలో ఏదన్నా జరిగిన కార్యక్రమం ఉంటే దాన్ని చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అప్రిషియేట్ చేయడం కానీ, ప్రశంసించడం కానీ జరిగి ఉంటే ఇదంతా హదీస్ అనబడుతుంది అని మనం తెలుసుకున్నాం. మరి ఈ హదీస్ అనేది మన వరకు ఎలా వచ్చింది అనే విషయం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం.
నిజంగా అది ఏ విధంగా వచ్చేది తర్వాత మనం మాట్లాడుకుందాం. నిజంగా ఏ విధంగా దాన్ని వాళ్ళు సంరక్షించారు, అదేవిధంగా దాన్ని ఏ విధంగా వాళ్ళు సమీకరించారు అనేది నిజంగా ఒక ప్రత్యేక టైటిల్ అవుతుంది. దాన్ని మనం వచ్చే ప్రోగ్రాంలో మాట్లాడదాం. దీనికి ముందు ఒక చిన్న విషయం మనం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. అదేంటంటే ప్రపంచంలో మామూలుగా మనం చూస్తున్నాం. ఏదన్నా ఒక వ్యక్తిని గాని, ఒక నేతను గాని, ఒక గురువు గారిని గాని, లేకపోతే తల్లిదండ్రులను గాని, లేకపోతే ఇంట్లో ఉన్న ఒక పెద్ద అన్నని గాని, లేకపోతే మమ్మల్ని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకున్న బాబాయిని గాని, లేకపోతే తాతని గాని, ఎవరితో పెద్దవాళ్ళు ఇక్కడ మన సమాజంలో ఉన్నప్పుడు ఇటువంటి పెద్దవారు వాళ్ళ మాటకు మనం గౌరవం ఇవ్వనంత వరకు వాళ్ళ దగ్గర నుంచి మనం మంచి పొందలేం. మన సమాజంలో ఉన్న పెద్దవారు ముందు మమ్మల్ని ఆశీర్వదించాలి. వాళ్ళ మెప్పు మనం పొందాలి. వాళ్ళ సంతోషం మనం తీసుకోగలగాలి. ఎప్పుడైతే వాళ్ళు సంతోషపడతారో అప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ ఆశీర్వచనాలు జీవితాంతం కొనసాగే ప్రయత్నం చేయాలి అంటే జీవితాంతం వాళ్ళ మంచి మాటను మనం వింటూ ఉండాలి. వింటమంటే చెవులో విని వదిలేయటం కాదు. విని దాన్ని ఆచరిస్తూ ఉండాలి. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని మనం అడాప్ట్ చేసుకునే స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తూ ఉంటామో అప్పుడు వాళ్ళు సంతోషించి ఇంకా ఎక్కువగా మనకిచ్చే పని చేస్తుంటారు. మంచి సలహాలు ఇస్తుంటారు. వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయాలు పొందుతాయి. ముందు విషయం ఆదరణ. ఎప్పుడైతే ఆదరణ లోపిస్తుందో మిగతా వస్తువులు మన చేతుల నుంచి దాటిపోతాయి. ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా ఉండొచ్చు. ఆ ఆదరణ లేనప్పుడు ఆయన గొప్పవాడు దేనికి? ఆ ఆదరణ లేనప్పుడు ఆయన గొప్పవాడు అని చెప్పుకోవడం లాభం ఏంటండి? మనలో చాలా మంది మన తల్లిదండ్రుల్ని ఒకవైపు తిడుతూ ఉంటారు. బయటికెళ్ళి మా అమ్మ నాన్న చాలా మంచోళ్ళని ఒక నూకు చెప్తూ ఉంటారు. దానివల్ల లాభం ఏంటి? తల్లిదండ్రులు ఏదైనా చెబితే వినకుండా వాళ్ళని బయటికెళ్ళి జస్ట్ వాళ్ళు మంచోడు, లేకపోతే ఎప్పుడు తిడుతూ ఉంటారు అని అనుకోవడంలో ఏ లాభం లేదు అని నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను చదివిన సూరతుల్ ఫత్హ అదే 8, 9 ఆయతుల్లో ఏమంటున్నాడంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఆయన ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే అల్లాహ్ అన్నాడు, ఇన్నా అర్సల్నాక షాహిదం ముబషిరం వ నదీరా. అల్లాహ్ అంటున్నాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మిమ్మల్ని మేము ఒక ప్రవక్తగా పంపించినప్పుడు షాహిదన్ ఒక సాక్షిగా తయారు చేశాం. అంటే మీలో సాక్ష్యం ఇవ్వాల్సిన వచ్చినప్పుడు సాక్ష్యం ఇచ్చే ఎబిలిటీ మీకు మేము ప్రసాదించాం. ఈ ప్రపంచంలో మీరు ఉన్నప్పుడు చూస్తున్న అనేక విషయాలు రేపు మేము అక్కడ అడుగుతాం. అప్పుడు మీరు బయటికి సంబంధించిన సాక్ష్యం ఇవ్వాల్సి ఉంటుంది. రెండో విషయం స్పెషాలిటీ ఏంటంటే ముబషిరన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి చేసే వాళ్ళకి ఎటువంటి పుణ్యప్రదాలు ఇవ్వబోతున్నాడు, ఎన్ని పుణ్య ఫలాలు ఇవ్వబోతున్నాడు, స్వర్గం ఇవ్వబోతున్నాడు, స్వర్గంలో ఎటువంటి వస్తువులు ఇవ్వబోతున్నాడు, వాళ్ళకి ఏ మేలు జరగబోతుందో అనే మంచి విషయాలు తెలియజేసే వాళ్ళుగా ముబషిరన్ సువార్త వినిపించే వాళ్ళుగా చేశాం. ఓ నదీరా అదేవిధంగా దుర్మార్గంపై అంటిపెట్టుకుని ఉండి దుర్మార్గంపై నడుస్తూ అక్రమ కార్యక్రమాలు చేస్తూ అల్లాహకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ అల్లాహ్ ప్రవక్తలకు విరుద్ధంగా జీవితం గడుపుతూ ఐచ్ఛ్యమైన జీవితంలో తనకు నచ్చిన వస్తువులు తన తాను పద్ధతిలో పోతూ ఈ ప్రపంచంలో ఇక్కడ నుంచి అక్కడ దాకా విపత్తులు క్రియేట్ చేస్తూ నడుస్తూ జీవితం గడుపుతాను అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లకు ఒరే జాగ్రత్తగా ఉండండి, అల్లాహ్ పట్టుకుంటాడు మిమ్మల్ని, మీరు నష్టపోతారు అని భయపెట్టే వార్నింగ్ ఇచ్చే వ్యక్తిగా తయారు చేశాం. ఈ 3 క్వాలిటీస్ మీకు ఇచ్చాం. ఇప్పుడు అల్లాహ్ అంటున్నాడు, ముస్లింలు ఆయన నమ్మిన వాళ్ళు ఆయన ఏం చేయాలి? తుసబ్బిహు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రశంసలు చేయాలి. అంతకు ముందు వలితువక్కిరూహు వలితుమిను బిల్లాహి వ రసూలిహి. ముస్లిములు ఒక మామూలు వ్యక్తుల్లాగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై విశ్వాసం ప్రకటిస్తున్నారు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి విశ్వాసం ప్రకటిస్తున్నారు. ఆయనతో పాటు విశ్వాసం ప్రకటించిన వాళ్ళు ఏం చేయాలంటే వతువక్కిరూహు ఆయన్ని ఆదరించాలి, వతువజ్జిరూహు ఆయన్ని సపోర్ట్ చేయాలి.
ఆయన్ని సపోర్ట్ చేయాలి, ఆయన్ని ఆదరించాలి, మరియు అల్లాహ్ సుబ్హానహు తాలాను పొద్దున సాయంత్రం అని ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఎల్లవేళలా తస్బీ బయాన్ చేయాలి అని సూరతో అల్ ఫతహ్లో అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు ఒక ముఖ్య మాట చెప్పాడంటే మనం తన ప్రవక్తను ఆదరించాలి, ఆయనకు మనం సపోర్ట్ ఇవ్వాలి. ఏ విధంగా మనం సపోర్ట్ ఇవ్వగలం? ఆయన రాసిన పుస్తకాలు ఏమన్నా ఉన్నాయా చదవటానికి అంటే లేవు. మరి ఆయన బోధించిన బోధనలు ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆయన అందజేసిన పుస్తకం ఏదన్నా ఉంది అంటే ఉంది, ఖురాన్. ఆయన జీవితానికి సంబంధించినటువంటి ఆచరణపూర్వమైనటువంటి హదీసులు, రివాయతులు ఉన్నాయి అంటే ఉన్నాయి. మరి మన ఆయన ఏ విధంగా సపోర్ట్ చేయగలము అంటే మొదటి పద్ధతి సపోర్ట్ చేసేది ఏంటంటే దీనికి మించి ఇంకే ఉండదు. అదేంటంటే వాటిని అవి సరి అయినవి, నిజమైనవి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకు సత్య పద్ధతిలో దొరికినవి అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటిని మన ఆచరణాత్మకమైన జీవితంలోకి తీసుకురావాలి. మనం వాడు ఆచరించి మొదటి పని మనం ఆచరించాలి. ఇక్కడికి వచ్చేటప్పుడే మనం తప్పు చేస్తున్నాం. ఈ ఆచరణ విషయంలోకి వచ్చేటే మనం చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే ముహమ్మద్ గారు పేరు రాగానే బొటన వేలు ముద్దు పెట్టుకుంటున్నాం. రబీఉల్ అవల్ నెలలో ఆయన బర్త్డే కండక్ట్ చేస్తున్నాం. వేరే రోజుల్లో ఇంకో విధంగా బదర్ యుద్ధం జరిగిన తారీఖు లెక్క పెట్టుకుని ఆ రోజున మనం ఏదో పెద్ద ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఇలా అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం. కానీ అసలు విషయం మన జీవితంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మాటకు ఇవ్వాల్సిన గౌరవం ఎంతైతే ఉందో ఆ గౌరవ మర్యాదలు మనం ఆయనకు ఇవ్వలేకపోతున్నాం. మనకంటే ముందు గతించిన పండితులు సలఫ్ ఎవరైతే మనం అంటామో వారు ఏ విధంగా ఆ మాటను గౌరవించారు, ఆదరించారు అనేది ఇవాళ మన సబ్జెక్ట్. సలఫ్ అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి. నేడు ప్రపంచంలో సలఫీ అనే మాట పెట్టి అల్లాహ్ గ్రంథాన్ని, అల్లాహ్ ప్రవక్త మాటను ఆదరించే వాళ్ళని, గౌరవించే వాళ్ళని, నమ్మే వాళ్ళని, దానికి అనుగుణంగా ఆచరణ చేసే వాళ్ళని, అటువైపు పిలిచే వాళ్ళని, అటువైపు ఆహ్వానించే వాళ్ళని ఏం చేస్తున్నారంటే సలఫీ అని పేరు పెట్టి వీరు మూర్ఖులు, వీరు పనికిరాని వారు, వీరు సమాధులను పీకేశారు, వీరు మన పండితుల్ని ఆదరించరు, గౌరవించరు, వాళ్ళు లెక్క చేయరు అని ఈ బూటకు వాళ్ళు ఏం చేశారంటే ప్రచారం చేసి పెట్టేశారు. తత్కారణంగా సామాన్య మనుషులకు ఏమైందంటే సలఫీ అనగానే ఒక విధమైనటువంటి ఎలర్జీ పుట్టుకొచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళకి ఆ ఎలర్జీ వస్తుందని మనం ఎక్కువ ఏం చేయాలంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మాట చెప్పంగానే వాళ్ళకి ఎలర్జీ వస్తుందని భయపడిపోతున్నారు. దానికి కౌంటర్గా మనం ఎక్కువ చేసి చూపించాలి. మన మంచితనం అంటూ వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలియాలి చేసే ప్రయత్నం చేయాలి. మన సందేశాన్ని ఎక్కువ మందికి చేరేటట్లు చేయాలి. వాళ్ళు చేస్తున్న దోషం ఏంటో తెలియజేయాలి. వాళ్ళు చేస్తున్న తప్పులేంటో మనం వాళ్ళకి ప్రకటించాలి, వాళ్ళ ముందు వివరించాలి. ఈ విధంగా ఎక్కువ మనం చేసామనుకోండి ఎక్కువ మంది ఇస్లాంలోకి వస్తుంటారు, ఎక్కువ మంది సరియైన మార్గంలోకి వస్తుంటారు, ఎక్కువ మంది ప్రవక్తను ప్రేమిస్తారు, ఎక్కువ మంది ప్రవక్త గారి మార్గాన్ని ప్రేమిస్తారు, ఎక్కువ మంది ప్రవక్త సల్లల్లాహు గారి అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తారు. ఈ మధ్యలో ఉన్న ఈ పండితులు ఎవరైతే ఉన్నారో రంగురంగుల బట్టలు వేసుకుని, రెండు రంగుల తలపాగాలు తొడుక్కుని, రంగురంగుల గొడుగులు పట్టుకుని, రంగురంగుల మెడల్లో చేతుల్లో తాళ్లు కట్టుకుని ఈ ఈ భజనా పద్ధతిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బెడిసికొట్టే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉందని మనం చేసుకుంటున్నాం. ఇక సలఫ్ అంటే నిజంగా ముందు గతించిన వారని అర్థం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శ్మశానానికి వెళ్ళినప్పుడు అక్కడ దుఆ చేసేవారు. అస్సలాము అలైకుం అహ్లద్ దియారి మినల్ ముమినీన్ వల్ ముమినాత్ అంతుం సలఫునా వ నహ్ను బిల్ అసర్. చనిపోయిన ముస్లింలారా, మోమిన్లారా, మీపై అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క శాంతి కురియుగాక. అంతుం సలఫునా, మీరు మా ముందు పరమపదించారు, మేము బతికున్నాం, మీరు చనిపోయారు, మా ముందు మీరు అల్లాహ్ వద్ద చేరుకున్నారు. ఈ ముందు చేరుకోవడానికి సలఫ్ అంటారు. ముందు వెళ్ళిపోయిన వారిని, గతించిన వారిని, నడిచి వెళ్ళిన వారిని సలఫ్ అంటారు.
ఆ సలఫ్ యొక్క ప్లూరల్ బహువచనం ఏదన్నా ఉంటే అస్లాఫ్. ఆ సలఫ్ అనే పదం నుంచే సలఫీ అనే పదం వచ్చింది. ముందు తరాల వారిని, గొప్ప గొప్ప పండితుల్ని, వారు చూపించిన సత్య మార్గాన్ని, వారు బోధించిన మంచి బోధనల్ని ఖురాన్ మరియు హదీస్ వెలుగులో అవి నిజమైనవిగా మన ముందు వచ్చినప్పుడు వాటిని ఉన్న పాడంగా ఉన్నట్టు మనం తీసుకుంటాం కాబట్టి మనకు సలఫీ అని చెప్పండి. ఇంకా దీనికి ముడిపడిన ఇంకో చిన్న మాట ఏంటంటే, సలఫీ అనేవాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎందుకంటే ఆయన ప్రవక్త కాని వారిని, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నబీ మరియు ప్రవక్త కాబట్టి ఆయన అనుచరులు మిగతా వాళ్ళందరూ ఉమ్మతీయులు. ఉమ్మతీయులు. ఉమ్మత్ వారిని, ప్రవక్త గారిని వేరు చేస్తారు. ఏ విధంగా వేరు చేస్తారు అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాసూమ్ అనిల్ ఖతా. ఇందాక బయాన్లో కూడా రబ్బానీ గారు వివరించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ద్వారా ఏదన్నా తప్పిదం వాటిల్లితే, పొరపాటు జరిగితే, ధార్మికమైన దోషం ఉనికిలోకి వస్తే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృష్టిలో అది నిజంగా తప్పిదమైతే వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేస్తాడంటే ఆ దోషాన్ని సవరిస్తారు. ఆ దోషం అంతటా సమాప్తమైపోతుంది. గతంలో ఒక ఉదాహరణ కూడా ఇచ్చాను మీకు. ఒక వ్యక్తి వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, అయ్యా మా దగ్గర బంధువు ఒక ఆయన చనిపోయాడు, యుద్ధంలో షహీద్ అయిపోయాడు. ఆయన పాపాలన్నీ క్షమించబడతాయా? ఎందుకంటే ఆయన షహీద్ అయిపోయాడు కాబట్టి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అవును అన్నారు. ఆ వ్యక్తి కొంత దూరం వెళ్ళలేదు, వెంటనే జిబ్రీల్ వచ్చారు. వచ్చి ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్టు మాటలో ఉన్నటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో, అందులో ఇన్కంప్లీట్ సెక్షన్ ఏదైతే ఉందో, తప్పు ఎక్కడ జరిగిందో దాన్ని సవరించారు. వెంటనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ అని మళ్ళీ పిలిచారు. పిలిచి అడిగారు, నువ్వేం అడిగావు ప్రశ్న అని. ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా మా దగ్గర బంధువు ఆయన యుద్ధంలో షహీద్ అయిపోయాడు, ఆయన దోషాలన్నీ పాపాలను క్షమించబడతాయా అంటే, అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన పాపాలను క్షమించబడతాయి, ఇందాక చెప్పిన ఆన్సర్ అయినది, కానీ ఇల్లద్దైన్ జాని జిబ్రీల్, నువ్వు ఇందాక వచ్చి అడిగిళ్ళిన తర్వాత జిబ్రీల్ నా దగ్గరకు వచ్చారు, నా ఈ మాటలో ఉన్నటువంటి వదిలిపెట్టినట్టు భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని ఆయన యాడ్ చేశారు. వచ్చి దైన్ అనేది అప్పు ఏదన్నా అతను తీసుకుని ఉంటే అది క్షమించబడదు అని చెప్పారు. అంటే ఇది పద్ధతి. ప్రవక్త అని అంటే ప్రవక్త వారికి ఆయన చేసిన వారికి వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది, సహాయం వస్తుంది. ఆయన జరుగుతున్నటువంటి నోట వస్తున్నటువంటి ఏదన్నా మాటలు ఏదైనా తేడా వస్తే దాన్ని సవరించడం జరుగుతుంది. అందుకని ఆయన ప్రవక్త, అందుకని ఆయన రసూల్, అందుకని ఆయన నబీ, వీళ్ళందరూ ప్రవక్తల పదవి డెఫినెట్ చేశాము. ఆయన కాకుండా మిగతా వాళ్ళ జీవితం మధ్యలో ప్రతి అబూబకర్ రజియల్లాహు తాలా అను మొదటి ఇస్లాం స్వీకరించిన వ్యక్తి, ఖదీజా రజియల్లాహు తాలా అన్హా గారు ఇస్లాం స్వీకరించిన మొదటి స్త్రీ, అలీ రజియల్లాహు తాలా చిన్న పిల్లల్లో మొదటి ఇస్లాం స్వీకరించిన వ్యక్తి, జైద్ బిన్ హారిసా రజియల్లాహు తాలా అను గారు బానిసల్లో మొదటి ఇస్లాం స్వీకరించిన వ్యక్తి. ఈ మొదటి స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా ఏదన్నా చెబితే ఆయన మాటకు, వాళ్ళ మాటకు వెనకాల హదీసు గాని ఖురాన్ గాని సపోర్ట్ లేకపోతే వీళ్ళ మాట వెనకాలే ఉంటుంది. ఉమ్మతులు అబూబకర్ రజియల్లాహు తాలా గారి స్థానం, ఉమర్ రజియల్లాహు తాలా గారి స్థానం, ఉస్మాన్ రజియల్లాహు తాలా గారి స్థానం, అలీ రజియల్లాహు తాలా గారి స్థానం, అదేవిధంగా అటువంటి గొప్ప గొప్ప హేమేలంటూ అనేక మంది సహాబాల యొక్క స్థానం చాలా ఉన్నతమైనది. ఎంత ఉన్నతం ఇది? ప్రవక్త గారితో సమానమైనది మాత్రం కాదు కదా, ప్రవక్త గారికి మించింది కాదు కదా. కాబట్టి వీరందరూ ప్రవక్త కంటే ముందు వెనకాల ఉండి ఈ గొప్ప స్థానం ఆయన అడుగుజాడలో నడిచి వీరు సంపాదించారు. ఆయన బోధనలపై పూర్తి నమ్మకం ప్రకటించి సాధించారు. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు
మెహరాజ్లోకి వెళ్ళినప్పుడు అనేక విషయాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలింపజేశాడు. వాటిలో ప్రవక్త గారు తిరిగి వచ్చినప్పుడు సహాబా ముందు కూర్చుని ఆ విషయాలు చెబుతూ ఉమర్ రజియల్లాహు తాలా గారికి సంబంధించిన విషయం చెప్పారు. ఉమర్ రజియల్లాహు తాలా గారు చెప్పారంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఉమర్ యొక్క స్వర్గంలో ఉన్న ఇల్లు ఏదైతే ఉందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉమర్ కోసం నిర్మించిన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు నేను చూశాను, ఆ గృహాన్ని చూశాను. వెంటనే నాకు ఆలోచన వచ్చింది, లోపలికి వెళ్ళి చూద్దాం, ఏ ఏ వస్తువులు, ఏ ఏ స్పెషాలిటీలు, ఏ ఏ ఫెసిలిటీలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సదుపాయాలు ఉమర్ బిల్డింగ్ లో అరేంజ్ చేశాడో చూద్దాం అనుకున్నాం. వెంటనే నాకు ఆలోచన వచ్చింది, అరే నేను అనుమతి లేకుండా ఉమర్ ఇంట్లోకి వెళ్తే ఉమర్ వెళ్ళి మండిపడతాడేమో, ఎగిరి గంతేస్తాడేమో. నా అనుమతి లేకుండా ఎలా వెళ్ళారండి మా ఇంట్లో, అక్కడ స్త్రీలు ఉంటారు, ఊరు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా వెళ్ళారు మీరు అంటే నేనేం చెప్పను. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఈ గీరత్ అంటే రోషం ఏదైతే ఉందో ఆ రోషం నాకు మనసులోకి వచ్చింది, గుర్తుకొచ్చింది. నేను వెంటనే ఆగిపోయాను అన్నారు. ఉమర్ అక్కడే ఉండి ఆ మాట వింటున్నారు. ఆయన అన్నారు, కళ్ళ నేను పెట్టుకుంటూ, ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు, నేను ఈ స్థాయికి ఎదిగానంటే మీ ద్వారానే ఎదిగాను కదా. మీ బోధనలు విని, మీ మాటలు విని, మీ సూచనలపై అమలు చేస్తూ, మీరు ప్రకటించిన మాటలపై నమ్మకాన్ని ప్రకటిస్తూ, మీ అడుగుజాడల్లో నడిచే కదా నాకు అది దొరికింది. మీరు అది చూసొస్తే ఎంత బాగుండేది అన్న. ఈ విషయం ఏదైతే ఉందో, ఒక మనిషి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో నడిచి ఈ గొప్ప స్థానాన్ని పొందాడు అంటే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి వాడు ఈక్వల్ కాదు. అంత ఉమ్మత్ స్థానంలో వీళ్ళ గొప్ప స్థానం, కానీ వాళ్ళు ప్రవక్తల స్థానంలో లేరు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఉమ్మతిలు అయితే ఉన్నారో వీళ్ళు మాసూమ్ అనిల్ ఖతా కాదు. మాసూమ్ అనిల్ ఖతా అని ప్రవక్త గారికి చెప్పుకున్నాం. ఆయన దగ్గర ఏదో పొరపాటు ఏదైనా జరిగితే వెంటనే సరిచేసే లెవెల్ ఎబిలిటీ ఉంది. ఆయన తప్పు చేయలేరు. ఆయన వల్ల తప్పు దొరలే ఛాన్స్ సమాప్తం అయిపోయింది. కానీ వీళ్ళు ఉమ్మతి కావటం వల్ల ఎప్పుడన్నా, ఏ స్థితిలో అయినా, ఏ విధంగా అయినా పొరపాటు చేయవచ్చు. ఏదన్నా వస్తువును వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. ఒక చోట ఇంకొక వస్తువుని ఇంకో వస్తువు వాళ్ళు కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పి ఉండొచ్చు. ఒకటి చేయబోయి ఇంకోటి చేయవచ్చు. ఒక విధంగా తలచి ఇంకో విధంగా ఆచరించవచ్చు. ఏదన్నా దోషం వాళ్ళ వల్ల అనుకుంది, కానీ వెంటనే సరిచేసేవాడు లేడు ఎవరికి. ఇప్పుడు వీళ్ళు ఉమ్మతి అయిపోయారు కాబట్టి వీళ్ళ మాటల్ని, ఉమ్మతి యొక్క మాటల్ని ప్రవక్త గారి మాటలుగా సమానంగా మనం చూడలేము. కానీ మన ఉమ్మతులు రంగురంగుల బట్టలు తొడుక్కునేవాళ్ళు, రంగురంగుల తలపాగాలు తొడుక్కునేవాళ్ళు, రంగురంగుల తాళ్ళు మెడల్లో వేసుకుని తిరిగినేవాళ్ళు, రంగురంగుల చెప్పులు తొడుక్కుని తిరిగేవాళ్ళు, రంగురంగుల మాటలు చెప్పేవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తేడాను సమాప్తం చేసేసి ప్రవక్తల కంటే తమ నచ్చినటువంటి వారిని తీసుకెళ్లి మించి చూపిస్తున్నారు. ఫలానా ఔలియా, ఫలానా ఔలియా, ఫలానా వారు, ఫలానా ఇమాం, మనం వాళ్ళ మాట వింటే చాలు స్వర్గంలోకి వెళ్ళిపోతున్నారని జనాల్ని ప్రేరేపిస్తున్నారు, ఉద్బోధిస్తున్నారు. ఈ సామాన్య జనం వాళ్ళ పెద్ద పెద్ద మాటలు విని, హై వోల్టేజ్ లో ఉన్నటువంటి ఈ విషయాలు విని సర్వం మర్చిపోయి వాళ్ళు చెప్పిందే టూ మచ్ అనుకుని అదే మనం వాళ్ళ మాట వింటే చాలు అనుకుంటున్నాం. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. రంగురంగుల బట్టల వాడు మొన్న మధ్య కొన్ని 4-5 వాళ్ళ టీంకి సంబంధించిన ఒకటి చెప్తున్నారు. ఏమని, ఒక వ్యక్తి చనిపోయి ఖబర్లోకి తీసుకెళ్లడం జరిగింది. చనిపోతే దఫన్ చేస్తాం కదా, దఫన్ చేశారు. దఫన్ చేస్తే నకీర్ అయిన వస్తారు, 2 మలాయికా వస్తారు. మున్కర్ నకీర్ అని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం వాళ్ళ పేరు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి 3 ప్రశ్నలు వేస్తారు. మన్ రబ్బుక, మా దీనుక. ఈ ప్రశ్నలు మనకు తెలిసినవి. ఈ ప్రశ్నలో ఒక రివాయతులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించి ఈయన గురించి అభిప్రాయం ఏంటి అని అడగడం, ఇవన్నీ మనకు తెలిసినవి. మరి ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు మన్ రబ్బుక అని అడిగారు.
నీ ప్రభువు ఎవరు అంటే అతను అంటున్నాడు, ఏమని, నాకు ఏం తెలియవండి మీ ప్రశ్నలు, నేను గౌస్ ఆజం గారి గొడ్డలు ఉతికేటువంటి ధోబిని, ఇది మాత్రమే నాకు తెలుసు, ఇంకా ఏం తెలియదు, ఆయన గుడ్డలు ఉతికే ధోబిని అంతే. ఈ వింత ప్రశ్న విని సమాధానం విని ఆ మలాయికాయే ఆశ్చర్యపోయారట. వాళ్ళు అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గరికి వెళ్ళి అడిగారట, ఏమని, ఏంటి ఇటువంటి వాడు వచ్చాడు ఇక్కడ, ఇటువంటి ప్రశ్న వేసి ఆన్సర్ చెప్పేవాడిని ఎప్పుడు చూడలేదు. అల్లా అన్నాడంట, ఏమన్నాడు, ఇలా అన్నాడు, గౌస్ గారి పేరు చెప్తున్నాడు, అయితే వదిలేయండి అండి అన్నాడంట. ఇటువంటి హై వోల్టేజ్ మాట వింటే ఒక సామాన్య మనిషి జీవితాంతం పాపాలు చేసినాడు, తప్పులు చేసినాడు, అబద్ధాలు చేసినాడు, కూనికోరుడు, అదేవిధంగా ఇతరకి వీళ్ళకి వాళ్ళకి మోసాలు చేసినవాడు, ఈ చాడీలు చెప్పినవాడు, జీవితాంతం తప్పుల్లో గడిపినవాడు ఏమనుకుంటాడు, ఇటువంటి హై వోల్టేజ్ మాట విన్నప్పుడు వెంటనే అతనిలో ఒక నమ్మకం వచ్చేస్తుంది, ఏం లేదు, నిన్న ఈ మాట చెప్పేసి తప్పించుకుంటాను లేని కాదు, నిజంగా వస్తుంది. వాడు అదే పద్ధతిలో పోతుంటాడు, నిజం వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనాలను మభ్య పెడుతున్నారు, మోసపెడుతున్నారు. ఉమ్మతి పట్ల నమ్మకం పెంచి ప్రవక్త పట్ల నమ్మకాన్ని తగ్గించేస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఇక నేను ఒక ముస్లింని, నేను అల్లాహ్ని నమ్ముతున్నాను, అల్లాహ్ ప్రవక్తను నమ్ముతున్నాను, అల్లా ప్రవక్త మాటల పైన మనం నడవాలి, ఆయన పద్ధతిలో నేను జీవితం గడపాలి అనే ఎవడైతే ఈ పద్ధతి ఉందో, ఈ పద్ధతి నుంచి మనిషిని తప్పించి ఇంకో మార్గంలో వాళ్ళు పడేయటం లేదా, నిజంగా పడేస్తారు. అదే ఏమవుతుందంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటపై ఉన్న నమ్మకం మనది నశించిపోతుంది ఇటువంటి ఊటకం మనుషుల. కాబట్టి మనం ఎప్పుడు మనం అంటే ముందు గడిచిన పండితులు ఇస్లాం పట్ల ఏ విధంగా మంచి ప్రవర్తనతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంపై నడిచారు అనేది మనం తెలుసుకుంటూ ఉండాలని అనుచేస్తూ ఇప్పుడు కొన్ని ఇక్కడ మీకు ఉదాహరణలు ఇవ్వబోతున్నాను. వీటి మనందరం కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ఉదాహరణగా సాద్ బిన్ ముఆజ్ రజియల్లాహు తఆలా చెప్తున్నారు, ఒక రోజున ఇబ్న్ హిషామ్ అంటే చరిత్రకారుడిన, సీరత్ గ్రంథకర్త కూడా, ఆయన సీరతు నబీ అనే గ్రంథంలో రాస్తున్నారు. ఈమె సాద్ బిన్ ముఆజ్ అన్సార్ నాయకుడు అనమాట. మక్కా సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనా వెళ్ళినప్పుడు ఆ మదీనాలో ఉన్న నాయకుల్లో, గొప్ప గొప్ప నాయకుల్లో, అక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో సాద్ బిన్ ముఆజ్ ఒక పెద్ద ఆయన. ఆయన ఓ రోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చి అంటున్నారు, చెప్పండి, యా రసూలల్లాహ్ హాదిహి అమ్మాలునా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇది మా ధనం, ఇదంతా మా ధనం, మా ఆస్తిపాస్తులు, ఇవన్నీ బయన యదైక్, మీ కాళ్ల ముందు మేము పడేస్తున్నాం, వీటిపై మీకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్నాం, యాజమాన్యం కల్పిస్తున్నాం. ఖుజ్ మిన్హా మా షీతా, మీకు నచ్చింది మీరు తీసుకోండి. వదా మిన్హా మా షీతా, నాకు ఇది వద్దు అంటే దాన్ని పక్కన దూసేయండి. ఇది నాకు నచ్చింది నేను తీసుకుంటున్నాను, తీసుకోండి. ఇది నాకు వద్దంటారా, పక్కన పెట్టేయండి. ఏదైతే మీరు తీసుకున్నారో దాన్ని చూసి మేము, అరే ఇది చాలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి నచ్చింది అని మేము సంతోషపడతాం. అరే నా మంచి వస్తువులు రాకున్నాడే అని మేము బాధపడం. ఈ విధంగా లౌ ఇస్తారజత్ బినల్ బిహర్ లెక్కుతున్నాం, మీరు అందరూ ఒరే నాతో రండిరా అని మీరు తీసుకుని బయలుదేరి సముద్రాన్ని చూపించి ఇందులో దూకండి అంటే మేము దూకేస్తాం, ఇందులో మేము దూకేస్తాం. యుద్ధంలో తీసుకెళ్ళి ఇక్కడ నిలబడి, అరే వీళ్ళందరినీ యుద్ధంలో మీరు మీ పని చూపించండి అంటే మేము యుద్ధానికి వెనకాడం. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వెనక్కి తిరుగు వీపి చూపించేది ఉండదు. ఈ విధంగా మేము మీకు సహాయం చేస్తాం. ఫంజి బినా యా రసూలల్లాహ్ హైసు అమరకల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడ తీసుకెళ్ళమన్నాడో మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళమని వాళ్ళు తమని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు సమర్పించుకున్నారు. ఇందులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సపోర్ట్ చేయండి, ఆయన గౌరవించండి అని ఇందాక ఆయత్ చదివాం సూరతుల్ ఫతా 8-9లో. ఇది సపోర్ట్
మరియు గౌరవం కిందకు వస్తుందా లేదా అనేది సమాధానం మీరు చెప్పాలని మనవి చేసుకుంటూ రెండో ఉదాహరణకి వెళ్తున్నా. అలీ రజియల్లాహు తాలా అంటున్నారు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మీ విధంగా డీల్ చేసేవారు ఒక ఆయన అడిగారు అలీ రజియల్లాహు తాలా గారు. అలీ రజియల్లాహు తాలా అన్హు గారు ఎటువంటి వ్యక్తి అంటే, ఒక విషయం గుర్తుపోండి, అలీకి ఒక స్పెషాలిటీ ఉంది. ఆయన ఏంటంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇస్లాం వచ్చిన దగ్గర నుంచి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మొత్తం జీవితాన్ని ఆయన చూశారు. ఆయన తర్వాత అబూబకర్ రజియల్లాహు తాలా అమీరుల్ మోమిన్ అయితే ఆయన మొత్తం హయాన్ని ఆయన చూశారు. ఆ తర్వాత ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు ముస్లింల నాయకుడు అమీరుల్ మోమిన్ అయితే ఆయన హయాం మొత్తాన్ని చూశారు. ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు అమీరుల్ మోమిన్ అయితే ఆయన హయాన్ మొత్తాన్ని చూశారు. ఆ తర్వాత ఆయన స్వయంగా 5 సంవత్సరాలు ముస్లింల యొక్క అమీరుగా ఉన్నారు. ఈ మొత్తం సమయంలో ఆయన మొదటి వ్యక్తి. రికార్డ్స్ లో ఏంటంటే ఈ మంచి అనేది ఏదన్నా ఉంటే ప్రపంచంలో రాజరిక పాయింట్ ఆఫ్ లో కానీ, ధర్మం పాయింట్ ఆఫ్ లో కానీ, ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ కానీ, ఆచరణ పాయింట్ ఆఫ్ లో కానీ, విజ్ఞాన విస్తరణ విషయంలో కానీ, ధర్మ ప్రచారం విషయంలో కానీ, ఏ యాంగిల్లో మీరు తీసుకున్నా ఒకే ఏకైక సాక్షి ఎవరన్నా ఉన్నారంటే అలీ రజియల్లాహు తాలా. ఎందుకంటే ఆయన బిగినింగ్ లోనే ఇస్లాం స్వీకరించారు. ఇందాకే ఇచ్చాను, పిల్లల్లో ఇస్లాం స్వీకరించిన మొదటి వ్యక్తి అలీ అని చెప్పారు. మరి ఖలీఫాల్లో చివరి చనిపోయింది ఆయన. కాబట్టి ఈ అలీ రజియల్లాహు తాలా గురించి ఒక వ్యక్తిను మొహమ్మద్ కైఫ కాన హుబ్బుకుం రసూలుల్లాహ్, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మీ ప్రేమ ఏ విధంగా ఉండేది అని అడిగారు. ఆయన అన్నారు, కాల కాన వల్లాహి అహబ్బు ఇలైనా మిన్ అమ్వాలినా వ ఔలాదినా వ ఆబాయినా వ ఉమ్మహాతినా వ మినల్ మాయిల్ బారిద్ అలద్దమాయి. మా ధనం కంటే, మా డబ్బు కంటే, మా ఆస్తి కంటే, మా పిల్లల కంటే, మా తల్లిదండ్రుల కంటే, అదేవిధంగా కష్టంలో ఉన్న వాడికి చన్నీళ్ళ ఒక గ్లాస్ ఇస్తే తాగేది ఎంత ప్రేమతో తాగుతాడో అంతకు మించి మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆదరించే వాళ్ళం, గౌరవించే వాళ్ళం, సపోర్ట్ చేసేవాళ్ళం. ఇది మన వాళ్ళ యొక్క ఉదాహరణలు. మనం అడగాలి మమ్మల్ని. నేను లా ఇలాహా ఇల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువుతున్నాను కదా, నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎంత సహకరిస్తున్నాను, నా మూలలో నేను ఉన్నానా లేకపోతే ఆయన కోసం చేస్తున్నాను, ఆయన విషయానికి సంబంధించి నేర్చుకున్న హదీసులపై నేను ఆచరణ చేస్తున్నానా? నమాజ్ మనం చేస్తున్నాను, నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసిన పద్ధతిలో నమాజ్ చేస్తున్నానా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చదివిన దువాలే చదువుతున్నానా? ఎక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తల వంచారు, ఎక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తల దించారు అని నేను అదే చేస్తున్నానా? ఎక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేతులు ఎత్తారు, ఎక్కడ చేతులు దించారు అది నేను అదే చేస్తున్నానా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, నా నమ్మకం కూడా అలాగే ఉందా లేదా? ఎప్పుడు చేస్తాం ఇవన్నీ? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పర్సనాలిటీ నా ముందు చాలా గొప్పదై ఉన్నప్పుడు, ఆయన మాటకు నేను విలువిచ్చినప్పుడే అది చేస్తాను. ఆయన నేను ప్రేమించినప్పుడే ఆయన అడుగుల్లో నడిచి పరిస్థితం చేస్తాను. ఆయన ప్రేమించకపోతే ఆయన ఎవరండి అని అయిపోయింది మాట. ఈ రంగురంగుల వాళ్ళు బట్టలు మమ్మల్ని ఆ ప్రేమ నుంచి దూరం చేస్తున్నారు. నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలుస్తున్నట్టు నాకు ఫీలింగ్ రాకుండా పోతే ఇంకా ఎటువంటి మనిషిని నేను? ఇంకో హదీస్ తీసుకుని మాట ముగించేస్తాను వాళ్ళకి. ఉర్వా బిన్ మసూద్ ఒకప్పుడు ముస్లింల యొక్క శత్రువు. ఆయన కబీలే సఖీఫ్కి సంబంధించిన వాడు. మక్క వాళ్ళు ఏం చేశారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మంథనాల కోసం మాట్లాడటానికి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు తమకు మధ్య ఏర్పడినటువంటి అగాధాన్ని పూడ్చడానికి, యుద్ధం లేకుండా వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నంలో భాగంగా ఉర్వా బిన్ మసూద్ సఖఫీని పంపించాడు మక్క. ఈ పంపించిన సిచ్యువేషన్ ఏంటంటే, హుదైబియా
హుదైబియాకి సంబంధించిన వివరాలు ఎక్కువ మొత్తంలో మాట్లాడుకున్నాం. ఇతను వచ్చినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే, ఇతనిపై ఒక ఇంప్రెషన్ ఇవ్వాలని, అతను వెళ్లే ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా ఉన్నారు, ఆయన తోటివారు ఆయన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట కోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు, ఒక ఆదేశం వస్తే వాళ్ళు ఏ విధంగా ఎగిరి ఏమి చేయగలుగుతున్నారు, అలా మీ వాళ్ళు ఉన్నారా లేరా చూసుకోండి అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి, జస్ట్ నమాజ్ వేళ అయితే ఉర్వా బిన్ మసూద్ ఉండగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర నమాజ్ వేళ అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అరే వజూ నీళ్లు తీసుకురంట్రా అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులు నీళ్లు తీసుకొచ్చారు. ఒక చిన్న పొంతలో నీళ్లు తీసుకొస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళ ముందు కూర్చుని వజూ చేస్తూ ఉంటే, ఆ నీటి చుక్కలు వజూ చేసేటప్పుడు చేతులు కడిగితే పడే నీటి చుక్కలు, నోట్లో నీళ్లు వేసుకుని పుక్కలిస్తే పడే నీళ్లు, ముక్కు శుభ్రం చేసుకుని ముక్కు జాడిస్తే వచ్చే నీళ్లు, మొహం కడుక్కుంటుంటే మొహం నుంచి కడుక్కున్న తర్వాత కింద పడుతున్న నీళ్లు, చేతులు కడుక్కుంటుంటే చేతుల నుంచి పడే కింద నీళ్లు, ఈ ఒక్క చుక్క కూడా నేలపై పడకుండా, ఒక్క చుక్క కూడా నేలపై పడకుండా తన తోటి వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రక్కన ఉన్న వాళ్ళు ఎగిసిపడి ఆ చుక్కలను తన చేతుల్లో తీసుకుని, అందులోతో ఉమ్ము వచ్చిన, ముక్కులోంచి వచ్చిన పడిశం వచ్చిన, ఇది ఏమి పట్టించుకోకుండా తీసుకుని తన ముఖాలకి శరీరాలకి రుద్దుకుంటూ ఉంటూ చూసి ఉర్వా బిన్ మసూద్ ఔరా అంటూ ఉండిపోయాడు. తిరిగి వెళ్ళి వాళ్ళతో ఏం చెప్తున్నాడు చూడండి, వల్లాహి లఖద్ వఫత్తు అలల్ ములూకి, నేను పెద్ద పెద్ద రాజుల దగ్గర ఛత్రాధిపతుల వద్దకు వెళ్ళాను, ఛత్రపతుల దగ్గరికి వెళ్ళాను, కైసర్ మరియు కిస్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నజ్జాషి దగ్గరికి వెళ్ళాను, ఇటువంటి గొప్ప గొప్ప హేమాహిముల దగ్గర గాను, కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఏ విధంగా పోల్చడానికి తగరు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉన్నారనుకుంటున్నారు మీరు? ఒక్క ఆదేశం ఇస్తే ఎగిరి ఎదుటి వాడిని నేల మట్టి కరిపించే లెవెల్లో ఉన్నా. ఆయన వజూ చేస్తుంటే చూశానని, ఒక్క చుక్క నీళ్లు పడకుండా నేను ఇలా ఉండగలను, ఆ చుక్క నాకే కావాలి, ఆ నీళ్లు కావాలి, ఎగిసి వెళ్ళిపడుతున్నారు. అలా అంత ప్రేమించే వాళ్ళు, అంత ఆదరించే వాళ్ళు ఎక్కడన్నా ఉంటారా అంటే నేను చూడాలి. ఈ శత్రువు చెప్తున్న మాటలు, ఇంకేం కావాలి మీకు? ఆ ఆదరణ మనలో ఏదన్నా ఉందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అజాన్ అవుతుంది, మాట ముగించేద్దాం. వచ్చే వారం మాట కంటిన్యూ చేద్దాం. సుబ్హానక అల్లాహుమ్మ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.